హలో నేను సుమతి మీరు లంచ్ బాక్స్ వార్తలు వింటున్నారు. పేటీఎం బ్యాంక్ చైర్మన్ విజయశేఖర్ రాజీనామా. ఆర్బీఐ ఏ 3 బ్యాంకులపై చర్యలు తీసుకుంది? ఆ ఇన్వెస్టర్లను సెబీ ఎందుకు హెచ్చరించింది? ఇవే కాకుండా ఇతర బిజినెస్ వార్తల్ని చూద్దాం ఇవాల్టి లంచ్ బాక్స్ లో. రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 16వ విడత మొత్తాన్ని ఈ నెలాఖరులోగా లబ్ధిదారులకు చెల్లిస్తున్నట్టు పీఎం కిసాన్ వెబ్సైట్ పేర్కొంది. ఈ పథకంలో భాగంగా కేంద్రం రైతులకు ఏటా 6,000 అందిస్తోంది. దీనిని ఏడాదికి 6,000 అంటే ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయల చొప్పున మొత్తం 3 విడతలుగా నేరుగా రైతుల అకౌంట్లో డిపాజిట్ చేస్తోంది. పీఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందో లేదో మీరు సులభంగా తనిఖీ చేసుకోవచ్చు. ముందుగా పీఎం కిసాన్ పోర్టల్ అంటే pmkisan.gov.in కి వెళ్ళండి. హోమ్ పేజ్లో ఫార్మర్స్ కార్నర్ను ఎంపిక చేసుకోవాలి. ఆపై లబ్ధిదారుల జాబితాపై క్లిక్ చేయాలి. పీఎం కిసాన్ బెనిఫిషియరీ స్టేటస్ తనిఖీ ఆప్షన్ను ఎంపిక చేయాలి. దీనికోసం నిర్దేశించిన స్థలంలో మీ రాష్ట్రం, జిల్లా, ఉపజిల్లా అంటే తహసీల్ అంటే తాలూకా, బ్లాక్, గ్రామాన్ని ఎంచుకోండి. దీని తర్వాత గెట్ రిపోర్ట్ పై క్లిక్ చేయండి. మీ గ్రామం పూర్తి జాబితా మీ ముందుంటుంది. మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. రెగ్యులేటరీ నిబంధనలను ఉల్లంఘించినందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాదాపు 3 కోట్ల మేర పెనాల్టీ విధించింది. డిపాజిటర్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఫండ్ స్కీమ్ 2014 కు సంబంధించిన కొన్ని నిబంధనలను పాటించని కారణంగా ఎస్బీఐపై 2 కోట్ల పెనాల్టీ విధించినట్లు ఆర్బీఐ తెలిపింది. ఆదాయాల గుర్తింపు, ఆస్తుల వర్గీకరణ, ఎన్పీఏ ఖాతాల విషయంలో ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాలను కొంతమేర నో యోర్ కస్టమర్ నిబంధనల్లో కొన్నింటిని పాటించని కారణంగా సిటీ యూనియన్ బ్యాంక్పై 66 లక్షల అపరాధ రుసుము విధించింది. కొన్ని నిర్దిష్ట నిబంధనలను పాటించని కారణంగా కెనరా బ్యాంక్పై 32.5 లక్షల జరిమానా విధించింది. ఓషన్ క్యాపిటల్ మార్కెట్ అనే ఎన్బీఎఫ్సీపై 16 లక్షల పెనాల్టీ విధించింది. మోబిక్విక్ తన ప్లాట్ఫామ్లో కొత్తగా పాకెట్ యూపీఐ సర్వీస్ గురించి ప్రకటన చేసింది. వినియోగదారులు వారి బ్యాంక్ ఖాతాలను లింక్ చేయకుండా యూపీఐ చెల్లింపులను చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ సదుపాయ ఉద్దేశం మోసాన్ని తగ్గించడంతో పాటు బ్యాంక్ స్టేట్మెంట్ల తప్పు నిర్వహణను గుర్తించడం. మోబిక్విక్ పాకెట్ యూపీఐ సేవ అనేది యూపీఐ లైట్ వంటి వాలెట్ ఆధారిత చెల్లింపు ఎంపిక. దీనిలో వినియోగదారులు కొంత మొత్తాన్ని లోడ్ చేస్తారు. ఏదైనా యూపీఐ క్యూఆర్ కోడ్ లేదా ఫోన్ నెంబర్ని స్కాన్ చేయడం ద్వారా డబ్బు పంపొచ్చు. పాకెట్ యూపీఐ ఉపయోగించడానికి ముందుగా వాలెట్ యూపీఐ ఐడిని సృష్టించండి. ఆ తర్వాత డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా బ్యాంక్ ఖాతా నుండి మోబిక్విక్ వాలెట్ కు మొత్తాన్ని జోడించండి. ఇప్పుడు వాలెట్ బ్యాలెన్స్ తో యూపీఐ చెల్లింపుని స్టార్ట్ చేయండి. ట్యాక్స్ పేయర్లు తమ ఆదాయ పన్ను రిటర్న్లలో ఇచ్చిన సమాచారం థర్డ్ పార్టీల నుండి పొందిన వడ్డీ, డివిడెండ్ల ఆదాయంతో సరిపోలడం లేదని ఆదాయ పన్ను శాఖకు సమాచారం అందింది. నిజానికి ఆదాయ పన్ను రిటర్న్లను దాఖలు చేయని చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఇప్పటికీ ఉన్నారు. అలాంటి పన్ను చెల్లింపుదారులను ఆదాయ పన్ను శాఖ గుర్తించింది. ఈ డిఫరెన్స్ ను తగ్గించడానికి లేదా తొలగించడానికి ఆదాయ పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులకు ఈ ఫైలింగ్ పోర్టల్ గురించి చెప్పింది. ఇందులోకి వెళ్లి తప్పు సరిదిద్దడానికి అవకాశం కల్పిస్తోంది. పన్ను చెల్లింపుదారులకు ఎస్ఎంఎస్, ఈమెయిల్ పంపడం ద్వారా ఈ డిఫరెన్స్ గురించి చెప్తున్నారు. ఈ మిస్ మ్యాచ్ ను సరిచేయడానికి ఈ ధృవీకరణ 2021 పథకాన్ని ప్రారంభించినట్లు డిపార్ట్మెంట్ తెలిపింది. ఇందులో ఈ ఫైలింగ్ వెబ్సైట్ e-portal.incometax.gov.in లోకి కంప్లయన్స్ పోర్టల్లో ఆన్ స్క్రీన్ సౌకర్యాన్ని అందించింది. దీనివల్ల ఈ మిస్ మ్యాచ్ ను సరిదిద్దవచ్చు. ప్రస్తుతం 2021-22, 22-23 ఫైనాన్షియల్ ఇయర్ కు సంబంధించిన మిస్ మ్యాచ్ కు సంబంధించిన సమాచారం కంప్లయన్స్ పోర్టల్లో అందుబాటులో ఉంది. అలాగే ఈ ఫైలింగ్ వెబ్సైట్ లో నమోదు చేసుకుని పన్ను చెల్లింపుదారులు ఇక తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పింది. మిస్ మ్యాచ్ ను సరిదిద్దలేని పన్ను చెల్లింపుదారులు కొత్త ఆదాయ పన్ను రిటర్న్స్ ద్వారా తమ ఆదాయాన్ని సరిగ్గా సమర్పించాలి. సెబీలో రిజిస్టర్ అయిన ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల అసోసియేట్లని కానీ ఉద్యోగులమని కానీ చెప్పుకుంటూ ట్రేడింగ్ కు సంబంధించిన కొన్ని రాయితీల కోసం ప్రామిస్లు చేసే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ హెచ్చరించింది. కొన్ని మినహాయింపులు తప్ప ఎఫ్పీఐ ఇన్వెస్ట్మెంట్ రూట్ భారతీయులకు లేదు. సెబీలో రిజిస్టర్ అయిన ఎఫ్పీఐతో అసోసియేట్ అయినట్టు కొన్ని ఫేక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ చెప్తున్నట్టుగా ఫిర్యాదులు సెబీకి అందాయి. దీంతో పాటు ఈ వ్యక్తులు ఎఫ్పీఐ లేదా విదేశీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు అంటే ప్రత్యేక సౌకర్యాలు ఉన్న ఎఫ్ఐఐ సబ్ ఖాతాలు లేదా సంస్థాగత ఖాతాల ద్వారా ట్రేడింగ్ చేయడానికి పెట్టుబడిదారులను ఎరవేస్తున్నారు. ట్రేడింగ్ లో సంస్థాగత ఖాతాలకు ఎటువంటి నిబంధనలు లేవని సెబీ హెచ్చరించింది. మార్కెట్ పెట్టుబడిదారులు సెబీ రిజిస్టర్డ్ బ్రోకర్, ట్రేడింగ్ సభ్యుడు డీపీతో ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాను తెరవడం చాలా ముఖ్యం. పేటీఎం సీఈఓ విజయశేఖర్ శర్మ తన పదవికి రాజీనామా చేశారు. పేటీఎం పేమెంట్ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, బోర్డు సభ్యుడి పదవికి విజయ్ శర్మ రాజీనామా చేశారు. పేటీఎం మాతృ సంస్థ 197 కమ్యూనికేషన్స్ ఫిబ్రవరి 26 స్టాక్ ఎక్స్చేంజీలకు ఈ సమాచారాన్ని అందించింది. పేమెంట్ బ్యాంక్ బోర్డు పునర్వ్యవస్థీకరణలో భాగమే ఇది అని కంపెనీ తెలిపింది. త్వరలో కొత్త చైర్మన్ ను నియమిస్తారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ శ్రీనివాసన్ శ్రీధర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేవేంద్రనాథ్ సారంగి, బ్యాంక్ ఆఫ్ బరోడా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశోక్ కుమార్ గార్గ్, రిటైర్డ్ ఐఏఎస్ రజనీ సేక్రి సిబల్ పీపీబీఎల్ బోర్డులో చేరినట్లు 197 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ తెలిపింది.
కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూ కాలర్ భారతదేశంలో ఏఐ పవర్డ్ కాల్ రికార్డింగ్ సదుపాయాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ సదుపాయంలో కాల్ సారాంశం, వివరాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఏఐ ఆధారిత కాల్ రికార్డింగ్ సేవకు రుసుముంటుందని కంపెనీ చెబుతోంది. ప్రీమియం మెంబర్షిప్ తో అందుబాటులో ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ తో మొబైల్ ఫోన్లలో పనిచేస్తుంది. ఈ ఫీచర్ కింద వినియోగదారులు నేరుగా ట్రూ కాలర్ యాప్ లో ఇన్కమింగ్ అలాగే అవుట్ గోయింగ్ కాల్లను రికార్డ్ చేయగలరు. ఇది కాల్ రికార్డ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇవి ఈ రోజు లంచ్ బాక్స్ కబుర్లు. మరిన్ని బిజినెస్, ఫైనాన్స్ వార్తలతో రేపటి లంచ్ బాక్స్ కబుర్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు రేడియో Money9 వింటూనే ఉండండి. మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తలు, విశేషాల కోసం Money9 యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.